యూత్ ఫౌండేషన్ వారు, అదేవిధంగా చేయూత్ ఫౌండేషన్ వారు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈ యూత్ కోసం ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. సో వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టినాక నా దగ్గర కూడా వచ్చి డ్రగ్స్ మీద ఏదైతే మనం పని చేస్తున్నామో, ఏదైతే మనం ఎఫర్ట్స్ పెడుతున్నామో డ్రగ్స్ మీద కూడా మాట్లాడుకోవాలని నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఇంతమంది ఒక చోట యూత్తో ఇంటరాక్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు సో కలాం యూత్ ఫౌండేషన్ వాళ్ళకి, అదేవిధంగా చేయూత్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. సో సో డ్రగ్స్ అనేది మనకి ప్రతిరోజు ఇట్ ఈస్ స్ప్రెడింగ్ వెరీ వెరీ ర్యాపిడ్లీ. చాలా 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 ఫాస్ట్ స్పీడ్తో ఈ డ్రగ్స్ యూజ్ చేయడము, డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడము చాలా ఫాస్ట్ స్పీడ్తో పెరుగుతూ ఉంది. మనకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ మన స్టేట్లో, అదేవిధంగా మన దేశంలో కూడా డ్రగ్స్తో పోరాడడం అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ సొసైటీ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. పర్టికులర్లీ మన స్టేట్లో, మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. సో దానికి కారణాలు అంటే మన బార్డర్, మన పక్కన స్టేట్లో చాలా ఏరియాలో ఈ గాంజా పట్టించడం, అక్కడి నుంచి మన స్టేట్ ద్వారా అదర్ స్టేట్స్కి వెళ్ళడం, మొత్తం దేశంలో కూడా ఇక్కడ నుంచి డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో దాని మీద చాలా వార్ ఫుటింగ్ మీద మనం దాని మీద చర్యలు తీసుకుంటున్నాము, దాంతో పోరాడుతున్నాము. కానీ ఈ మన చుట్టుపక్కల ఏదైతే ఈ వీడియోలో చూపించడం జరిగిందో ఇటువంటి పరిస్థితి చాలా చాలా ఇళ్లలో ఉంది, మన చుట్టుపక్కల కూడా ఉంది, అండ్ ఇది పెరుగుతూ ఉంది. సో దీంతో మనం ఎలా పోరాడాలి, దీన్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది చాలా చాలా పెద్ద ప్రశ్న. సో దానికి బెస్ట్ సొల్యూషన్ అంటే ఈ దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే ఈ అమ్ముతున్నారో, ఎవరైతే పండిస్తున్నారో, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం ఒక ఎత్తు. దానితో పాటు అవేర్నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరూ కాలేజ్లో చదువుతున్నారు, మీ అందరూ కాలేజ్ స్టూడెంట్స్. కాలేజ్లో ఒక్కసారి వచ్చినాక యూ గెట్ ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక కొత్త ప్రపంచం లాగా ఉంటుంది కాలేజ్. స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చినాక ఒక కొత్త ప్రపంచం లాగా ఉంటుంది. దే విల్ బి అ నంబర్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, దే విల్ బి అ నంబర్ ఆఫ్ న్యూ థింగ్స్ విచ్ యూ విల్ కమ్ టు నో. యూ విల్ వాంట్ టు ట్రై న్యూ థింగ్స్. దాంట్లోనే ఒక డిస్ట్రాక్షన్, ఒక అట్రాక్షన్ డ్రగ్స్ కూడా ఉంటుంది. చాలా మంది పిల్లలకి కాలేజ్లోకి వచ్చినాక ఫస్ట్ టైం దే విల్ గెట్ ఇంట్రడ్యూస్ టు డ్రగ్స్. సో దానికి అది రకరకాల వేస్తో రకరకాలుగా వాళ్ళకి మీరు ఇంట్రడ్యూస్ అవుతారు. సో చాలా మంది కొంతమంది ఫ్రెండ్స్ చేస్తున్నారు, ఆ ఫ్రెండ్స్ను చూసి స్టార్ట్ చేస్తారు. కొంతమంది పియర్ ప్రెషర్, అంటే ఫ్రెండ్స్ చేస్తున్నారు, ఆ గ్రూప్లో ఉండాలంటే మనుషర్లో ఏం కాదులే ఒకసారి ట్రై చేసి చూడు, మేము కూడా చేస్తున్నాం కదా, మాకు ఏం కావట్లేదు కదా, నీకు ఏమవుతుంది అని చెప్పి చాలా మంది ట్రై చేస్తారు. ఫస్ట్ ట్రై చేస్తారు, మేబీ ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తారు. తర్వాత ఏదైతే డ్రగ్స్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, తీసుకున్నాక ఏదైతే వాట్ ఎవర్ టెంపరీ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది చూసి కొంతవరకు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది, కొంతవరకు మేబీ యూ మైట్ ఫీల్ a bit of euphoria, you might feel a bit good. అది చూసి మళ్ళీ ఫస్ట్ టైం తీసుకున్నాక మళ్ళా ఇంకొకసారి ఆఫర్ చేస్తారు. ఎవరో ఆఫర్ చేస్తే మళ్ళీ ఒకసారి తీసుకుంటారు. అది మేబీ 1 or 2 months ఒక్కసారి తీసుకుంటారు. తర్వాత 15 days ఒక్కసారి, 1 week ఒక్కసారి, తర్వాత 3-4 days ఒక్కసారి. సో ఇట్లా మీకు తెలియకుండా ఆ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ పెరిగినాక వెన్ యూ స్టార్ట్ అండ్ వెన్ యూ బికమ్ అడిక్టెడ్,
దాంట్లో పెద్ద టైం ఉండదు, పెద్ద తేడా ఉండదు. యూ విల్ నాట్ ఈవెన్ నోటీస్ ఎప్పుడు మేము స్టార్ట్ చేసాము, ఎప్పుడు మేము అడిక్ట్ అయిపోయాము. సో అందరూ ఏమనుకుంటారు, మేము అడిక్ట్ కాము, మేము ఒక్కసారి తీసుకుంటాము, లేకపోతే మేము జస్ట్ 1 month లో 2 months లో ఒక్కసారి కదా, మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాము, దాంతో మేము ఎక్కువసారి తీసుకుంటే అడిక్షన్ అవుతుంది, మేము 1 or 2 times తీసుకుంటున్నాము, దాంతో అడిక్షన్ కాదని, మేము కంట్రోల్లో ఉన్నాము, వీ కెన్ కంట్రోల్, మేము మాకు బాగా తెలుసు, మమ్మల్ని మేము కంట్రోల్ చేయగలమని కాన్ఫిడెన్స్, ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు అడిక్ట్ అయిపోతారో దాంట్లో పెద్ద తేడా ఉండదు. సో డ్రగ్స్ లో వాట్ ఈస్ ద, అంటే డ్రగ్స్ అంతా డేంజరస్ ఎందుకు, డ్రగ్స్ అంతా హానికారం ఎందుకు అంటే, ఇట్ ఫార్మ్స్ ఎ హ్యాబిట్, అలవాటు అయిపోతుంది, అడిక్షన్ అయిపోతుంది. సో వన్స్ యూ బికమ్ అడిక్టెడ్, దాని తర్వాత ప్రతి క్షణము ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే డ్రగ్స్ తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది, డ్రగ్స్ తీసుకున్నాక యూ విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్, అంటే మీరు సమ్ సార్ట్ ఆఫ్ రిలీఫ్, ఆర్ మీరు ఆ ప్రాబ్లం నుంచి మీ అటెన్షన్ తప్పిస్తుంది. సో అది చేయడానికి మీరు ఎప్పుడు కూడా నెక్స్ట్ డోస్ ఆఫ్ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అదే మీ ఆలోచన ఉంటుంది. సో వై ఆర్ డ్రగ్స్ హార్మ్ఫుల్, వై ఆర్ డ్రగ్స్ డేంజరస్ అంటే, వన్స్ యూ బికమ్ అడిక్టెడ్, సో నెక్స్ట్ మీరు డ్రగ్స్ ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడ నుంచి డ్రగ్స్ రావాలి, ఎలా నెక్స్ట్ డోస్ ఏర్పాటు చేయాలనేది మీ ఆలోచన ఉంటుంది. సో డ్రగ్స్ ఎవరికైనా ఫ్రీగా దొరుకుతాయా, ఫ్రీగా దొరకవు. సో వెన్ యు ఆర్ స్టార్టింగ్, వెన్ యు ఆర్ ట్రయింగ్ అవుట్ ఫర్ ది ఫస్ట్ టైం, సెకండ్ టైం, మేబీ మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు మీకు ఏదో ఒక డోస్ ఆఫర్ చేస్తారు, మీరు తీసుకుంటారు. బట్ ఫ్రీక్వెన్సీ పెరిగినాక, వెన్ యూ బికమ్ అడిక్టెడ్, మీరు డబ్బుతో కొనుక్కోవాలి డ్రగ్స్. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ అమ్ముతున్నారో, వాళ్ళు ప్రాఫిట్ కోసం అమ్ముతున్నారు, వాళ్ళు సొంత లాభం కోసము, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కోసము, డబ్బు కోసం వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు. సో మీరు అది డబ్బు పెట్టి, ఖర్చు పెట్టి మీరు డ్రగ్స్ కొనుక్కోవాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, స్టూడెంట్ లైఫ్ లో ఎక్కడి నుంచి వస్తుంది, మీరు క్రైమ్ చేసి డబ్బు తీసుకోవడము, డబ్బుతో డ్రగ్స్ కొనడము, డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడము. బికాస్ వాళ్ళు ఆ డ్రగ్స్ లేకుండా ఉండలేరు, ఆ పరిస్థితి కూడా వస్తుంది. ఆ పరిస్థితి స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుందో అది తెలియదు. అందుకని డ్రగ్స్ ఆర్ సో డేంజరస్. అందుకని ప్రభుత్వాలు కూడా దాని మీద చాలా కృషి చేస్తున్నాయి. సో పోలీస్ డిపార్ట్మెంట్ దాని మీద ఎంతో కృషి చేస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే, ఈ స్టేజ్లో, ఈ ఏజ్లో ఎవరికి ఇవన్నీ జరుగుతాయి అనేది తెలియదు. యూ డోంట్ నో. దానికి ఒక చిన్న, ఏదైతే మీరు సరదాగా ఏదో మీరు చేస్తున్నారో, ఏదో అయితే మీరు ట్రై చేశారో, స్టార్ట్ చేశారో, అది ఎక్కడి వరకు వెళ్తుంది, దానికి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది చాలా వరకు అవగాహన లేదు. అందుకని మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాము, సంకల్పం అనే పేరుతో. ప్రతి స్కూల్కి వెళ్ళి, ప్రతి కాలేజ్కి వెళ్ళి, అందరి యూత్కి, అందరి స్టూడెంట్స్కి ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పిస్తున్నాము, అవేర్నెస్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. సో ఈ వీడియోస్ కూడా దానికోసమే, ఏదైతే మీరు వీడియో చూసారో దానికోసమే తయారు చేయడం జరిగింది. సో దట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క యంగ్ పర్సన్కి తెలియాలి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏమేం జరగవచ్చు. సో మన జిల్లాలో కూడా మనం ఆల్మోస్ట్ 600 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ను కవర్ చేయడం జరిగింది. అరౌండ్ 60,000 స్టూడెంట్స్ ను దీని మీద అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో, మండల్ సెంటర్స్ లో కూడా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దాంట్లో అరౌండ్ 1.2 lakhs కవర్ చేయడం జరిగింది.
1.2 lakhs మందిని దీని మీద డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం జరిగింది అరౌండ్ 2000 ప్రోగ్రామ్స్ లో. అదేవిధంగా ప్రతి కాలేజ్ లో ఒక డ్రాప్ బాక్స్ పెట్టడం జరిగింది. ఆ డ్రాప్ బాక్స్ లో మీరు ఏదైనా మీకు డ్రగ్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు దాంట్లో మీరు రాసి పెట్టవచ్చు. దాన్ని ఓపెన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉంది, 1972 అని ఒక హెల్ప్ లైన్ నంబర్ ఉంది. ఆ హెల్ప్ లైన్ మీకు డ్రగ్స్ మీద ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఏమైనా మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారో లేకపోతే ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నారో డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. సో దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో డ్రగ్స్ కి ఒక స్పెషల్ చట్టం కూడా ఉంది, ఎన్డీపీఎస్ యాక్ట్ అని ఒక డ్రగ్స్ మీద స్పెషల్ చట్టం ఉంది. ఆ స్పెషల్ చట్టం ఎందుకు ఉందంటే డ్రగ్స్ ఎంత డేంజరస్ దాన్ని మనం చాలా గట్టిగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఆ చట్టంలో ఎవరైనా డ్రగ్స్ తో దొరికితే, డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తూ కానీ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ డ్రగ్స్ పొజిషన్ లో ఉంటూ ఎవరైనా దొరికితే వాళ్ళకి 20 సంవత్సరాల వరకు శిక్ష ఉంది. 20 సంవత్సరాలు. నార్మల్ గా మర్డర్ చేస్తే ఎవరైనా చంపితే దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల తర్వాత బయటికి రావచ్చు. ఎవరైనా రేప్ చేస్తే దాంట్లో కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ ఉంటుంది. దాంట్లో కూడా 14 సంవత్సరాల తర్వాత బయటికి రావచ్చు. కానీ డ్రగ్స్ తో దొరికితే 20 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది. డ్రగ్స్ కేసులో ఒక్కసారి అరెస్ట్ అయితే బెయిల్ పొందడం కూడా చాలా చాలా కష్టం. బెయిల్ రాదు, నార్మల్ గా బెయిల్ రాదు. సో ఒక్కసారి ఎవరైనా డ్రగ్స్ తో దొరికితే చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. భవిష్యత్ నాశనం అయిపోతుంది. ఇంకొక విషయము మీకు తెలియదు, మీకు ఎక్కడైనా ఉద్యోగం వస్తే ఉద్యోగం మీకు ఇచ్చే ముందు వాళ్ళు ఒక వెరిఫికేషన్ చేస్తారు. సో మీకు ఉద్యోగం ఇచ్చే ముందు వాళ్ళు ఈ ఫలానా పర్సన్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చదివాడు, వాడి కండక్ట్ ఎలా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉంది అని ఒక వెరిఫికేషన్ కోసం పోలీస్ కి పంపిస్తారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, వాడి మీద మొత్తం ఎంక్వైరీ చేసి అతని మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా దాంట్లో ఇస్తారు. ఎవరికైనా పాత కేసులు ఏమైనా ఉంటే, ఇటువంటి హిస్టరీ ఉంటే అది కూడా రాసి ఇస్తారు. సో అది పర్మనెంట్ రికార్డ్. అంటే ఒకసారి కేసు రిజిస్టర్ అయినాక అది ఎప్పుడు కూడా ఆ రికార్డులో ఉంటుంది. ఎవరైనా అడిగితే ఆ రికార్డులో మీరు ముద్దాయిగా ఉన్నారని అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి కేసు ఉంటే వాళ్ళు ఉద్యోగం కూడా ఇవ్వరు. సో ఇది 99% కి తెలియదు ఈ విషయం. సో డ్రగ్స్ అనేది ఎంత డేంజరస్, ఎంత హానికరము, దాంతో ఏమేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి మనందరికీ తెలియాలి. అదే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ కూడా, అందుకని మేము ప్రతి కాలేజ్కి వెళ్ళి ప్రతి స్కూల్కి వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తున్నాము. దట్ కనీసం మినిమం అవగాహన ఉంటే, మినిమం అవేర్నెస్ ఉంటే మీరు కూడా చాలా అందరూ తెలివైన వారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే కనీసం మీరు డ్రగ్స్ జోలికి పోరు. మీకు అందరికీ ఒక అవేర్నెస్ ఉంటే తెలిసినాక కూడా మనల్ని హామ్ చేయడానికి చేయము కదా. సో అందుకని ఈ రోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో దట్ కనీసం ఏదైతే మనం కాలేజ్ టైంలో ఏదైతే ఈ పెద్ద ఒక అట్రాక్షన్ ఉంటుందో, ఏదైతే చాలా మంది దానికి బానిస అయిపోతున్నారో, దానికి మీకు అవేర్నెస్ ఉంటే ఎవరు కూడా దీంట్లోకి వెళ్ళి మీ ఫ్యూచర్ని నాశనం చేయరని మాకు నమ్మకం ఉంది. అందుకని ఇటువంటి ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైనా ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి. అండ్ అందరికీ దీని మీద ఏమేమి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అవగాహన ఉండాలి. సో మీరు కూడా మా అంబాసిడర్గా పని చేయండి. అండ్ ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే, ఇంకా అడిక్ట్ కాలేదు కానీ స్టార్ట్ చేశాడో వాళ్ళకి పర్టికులర్గా చెప్పండి. ఎవరైతే అడిక్ట్ అయ్యారో, ఎవరైతే అలవాటు పడిపోయారో
వాళ్ళకు కూడా డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడ అవసరం ఉంటే అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు అడిక్షన్ నుంచి బయటకి తీసుకువస్తారు. సో అటువంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద చాలా చాలా కఠినమైన యాక్షన్ కూడా ఉంటుంది. సో ఎవరైతే ఇట్లా చేసి మిగతా వాళ్ళని అలవాటు చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మీరు మా హెల్ప్ లైన్కి ఫోన్ చేసి 1972కి ఫోన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాని మీద ఇమీడియట్గా యాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ కలాం యూత్ ఫౌండేషన్కి, అదేవిధంగా చేయూత ఫౌండేషన్కి నాకు ఇక్కడ పిలిచినందుకు ధన్యవాదం. సో చాలా మంచి అవకాశం ఇచ్చారు. సో అండ్ మీతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.